హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము కాల్చబోతున్నాం మ్యూజిక్ వచ్చే క్రాకర్స్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే టేబుల్ పైన ఎన్నైతే క్రాకర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మ్యూజిక్ వచ్చే క్రాకర్స్ అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి మోటు పత్లు క్రాకర్ కావచ్చు, అంతేకాకుండా డిస్కో కావచ్చు, ఆ తర్వాత ఈ మినీ స్కై షాట్స్ కావచ్చు, అండ్ ఈ ఫ్యాన్సీ క్రాకర్స్ కావచ్చు, అండ్ వీరి చేతిలో ఉన్న ఈ బ్లింగ్ బ్లింగ్ కావచ్చు, అండ్ ఈ రాకెట్స్, ఈ స్కై షాట్, అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఈ 56 షాట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు మ్యూజిక్ వచ్చే క్రాకర్స్ అనమాట. వీటిని కాలుస్తే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సైరన్, అంతేకాకుండా మ్యూజిక్ అయితే వస్తుంది. సో వీటన్నిటి మనం ఈ వీడియోలో కాల్చబోతున్నాం. చూద్దాం ఎఫెక్ట్ ఎట్టుంటుంది, ఏం కథ అని. వీడియో ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మ్యూజిక్ వచ్చే క్రాకర్స్ అయితే మన దగ్గర ఇన్ని గనం అవుతున్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వీటిలో నుంచి ఒక్కొక్కటిగా కొన్ని స్కై షాట్స్, అంతేకాకుండా రాకెట్స్ అండ్ రకరకాలు ఉన్నాయి కదా, వీటినైతే కాలుద్దాము. ఫస్ట్ వచ్చేసి దేని కాలబోతున్నాం అంటే ఈ క్రాకర్ని అయితే కాలుస్తున్నాం. ఎట్లుంది అంటే రాకెట్లు పైన పోతాయట, మ్యూజిక్ వస్తుందట. దీన్ని ఓపెన్ చేస్తేనేమో లోపల ఇటువంటి స్కై షాట్ అయితే వచ్చింది. అసలు ఇది ఎట్లా వర్క్ అవుతుంది, ఏం కదా అని చెప్పేసి చాలా ఎక్సైటెడ్ ఉన్నాం చూడడానికి. కాలుతాం. ఓకే, చిన్నగా దీని లోపలికి వెళ్ళటట్టున్నాయి నాకు తెలిసి. దాన్ని ఇంకా ట్రైపాడ్ ఏం పడ్డారా? సంథింగ్ డిఫరెంట్ గా ఉంది. కింద మనం వేలగానే దాని లోపలికి ఏంచని మీది పోతున్నాయి స్వింగ్ అని భలే ఉంది కారా. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి వెళ్దాం, ఇట్లా పెట్టుకొని ఇంకా వచ్చు ఇది కింద పడకుండా. ఎఫెక్ట్ మాత్రం చాలా అంటే చాలా క్రేజీ ఉంది. దీని మీద రాసిపెట్టి ఉన్నట్టుగానే లోపలికి ఏంచని ఇట్లా మనకు బయటకు వెళ్తున్నాయి స్విమ్ అనుకుంటా. అవి ఇట్లా సప్పుడు అవుతుంది బయటకు, మస్తుంది కదా. సో ఇది వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే గూగుల్ గలాటా అని చెప్పేసి ఒక క్రాకర్ అయితే ఉంది. ఇది దీంట్లో మొత్తం టోటల్ 5 వచ్చినాయి, ఒకటి ఆల్రెడీ లేపేసిర్రు. దీన్ని మీరు చూసినట్లయితే నార్మల్ క్రాకరే, సైడ్కి ఇట్లా విజిల్ వచ్చేటట్టుగా మొత్తం కూడా ఇట్లా హోల్స్ అవుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ క్రాకర్ అయితే కాలుద్దాం. పోరా బాబాయ్, ఒక్కసారి ఒకటి కాలుద్దాం, తర్వాత 2 కాలుద్దాం ఒకటేసారి. పేరు బాబాయ్ ఏదిరా ఇంకా వస్తలేదు. దగ్గరికి పోతున్నావురా, ఆయన పేరు ఏం చేస్తావురా. 2 కాలుద్దామా? ఎఫెక్ట్ మాత్రం గైస్ చాలా క్రేజీగా ఉంది. ఎట్లా వస్తుందంటే స్టార్టింగ్ లో గ్రీన్ కలర్ లైట్ వస్తుంది, తర్వాత ఆరిపోయే ముందు పింక్ కలర్ లైట్ వస్తుంది. మూడు అట్టుకోవాలి అందుకని జాగ్రత్తగా తిరిగి మా కాలాలకే ఊరుకొచ్చింది. పేలేదు కాదు, పేలేదు ఇంకా ఘోరంగా ఉండు. పేలు కాలాల ముఖం మీద వెళ్ళగలరా, గవిట్లో ఏరుకొచ్చుకుంటారా ఏంద్రా? మంచి లైటర్ ఉంది, లైటర్ నాకైనా ఉంది. కంట్రోల్ లేదు, దాని నుంచి అది ప్రెషర్ బాగా వస్తుంది కదా. అరే నాకు డౌట్ అనిపిస్తుంది అంటే ఈ మీకు ఎగిరిపోయేటేనా అయింది కావచ్చు. ఇప్పుడు మన స్టైల్ టెస్ట్ చేద్దాం. ఎట్లా అంటే బాక్స్ మీద పెట్టి చూద్దాం ఒకసారి. బాక్స్ మీద కాదు, ఇప్పుడు రివర్స్ పెట్టి కాల్దాం.
చుచ్చుబుడి అయింది చుచ్చుబుడి ఏ పటాకను ఎట్లా కాలుతున్నావో గాయస్ చూడుర్రి అది ఎటు పోయేది ఎటు పోతుందో అర్థమైతే లేదు చిన్న క్రాకర్ అయింది పెద్ద క్రాకర్ అయింది స్కై షాట్ అవుతుంది అన్ని అవుతుంది రాకెట్ కూడా నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటే మోటు పత్లు అని అవుతున్నది అనమాట ఇది వీడు కాల్దాం అంటున్నాడు నీకే తెలిసిన పేరు అరే ఇది ఏం రాశారు దీంట్లో మనకు 2 క్రాకర్స్ అయితే వచ్చినాయి వీడు ఏమంటున్నాడు మోటు పత్లు అని అంటుండు ఒకటి కాలుపోరా ఫస్ట్ కింద భూచక్రం లెక్క తిరుగుతుంది పైన సైరన్ వస్తుంది తోకలు ఇళ్ళకెళ్ళి మళ్ళీ బయటకి వెళ్ళి డబాల్ ధమాకా కావచ్చు ఇది మంచి లైటర్ తీసుకుని ఫస్ట్ ఎగిరిపోయి ట్రై చేసి చూసినావా ఇంకొకటి ఉన్నది పాస్ ఉన్నది రౌండ్గా ఉంటాయి అన్న అది నీ లెక్కనే ఫెయిల్ అది కష్టమే అది నీ లెక్కనే ఫెయిల్ కానీ అది మీదికి ఎగిరిపోనికి ట్రై చేస్తుంది ఇంతకుముందు దాని లెక్కనే ఉంది సేమ్ ఇది యాక్చువల్ ఎట్లుందంటే అసలు తోక కిందాక పోయే వరకే ఇది అంటుకునేది ఉండే కాకపోతే ఇది బిస్కెట్ అయింది అది ఇప్పుడు ఇది కాలుద్దాం రెండు అటు వచ్చి ఇప్పుడు ఒరిజినల్ ఎఫెక్ట్ వచ్చేసి గాయస్ ఇది యాక్చువల్ ఇట్లా కాలాలి కాకపోతే దాంట్లో మెకానిజం కరెక్ట్ సెట్ అయ్యలేదు ఏంటిదిరా మోటు పత్లు క్రాకర్ ఇదేంటిది సేమ్ అదే సైడ్ వారేది అవసరం లేదు అయిపోయిన సైడ్ పెట్టేసేది నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటి అంటే బ్లింగ్ బ్లింగ్ అని అయితే ఉంది సేమ్ మ్యూజిక్ వచ్చేదనట సో చూద్దాం ఇది ఎట్లా వస్తుంది అని చెప్పేసి దీంట్లో ఏముందిరా అమ్ములో బ్లింగ్ బ్లింగ్ అంటే ఇట్లా అమ్ములు అనుకుంటా మనం పని కావడం రా ఏడ పెడదామంటే మీద పెట్టుకోవాలమ్మా సేమ్ ఎట్లా అంటే మనం స్టార్టింగ్ లో ఒకటి కాల్చినాం కదా దాన్ని కాలమైన కిందికి పైన సింగ్ అని పోతాయి కదా సేమ్ అదే ఎఫెక్ట్ దీంట్లో కూడా కాకపోతే సింగిల్ పోతున్నాయి బ్లింగ్ బ్లింగ్ ఓకే బాగానే ఉంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఏమున్నాయి అంటే డాన్సింగ్ వీల్ అట దీని లోపల మీరు ఎందుకురా కింద సో దీంట్లో వచ్చేసి భూచక్రాలు అవుతున్నాయి ఒకసారి దీన్ని చూద్దాం ఎట్లా వెళ్తుంది ఏం కదా అని సార్ భూచక్రాలు ఇసంటి చిన్న ఇక నచ్చుకోండి ఇక మ్యూజిక్ రాలేదనుకో ఇది వేస్టే ఇక అంటుకుంటారు అదే మెయిన్ అంటుకుందరు దీనికి మ్యూజిక్ ఎందుకు పెట్టిన వాడు జింగిడి వాడు తిరిగేటప్పుడు మ్యూజిక్ ఏడు వచ్చిందిరా ఇలా డిస్కో వీల్ మ్యూజిక్ రాలే ఏం రాలే రెండావేనారా డిస్కో వీల్ సైడ్ వారే చూసి మ్యూజిక్ చూద్దాం రెండు పెడదాం అయిపోయింది అయితే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఏమున్నాయి అంటే మ్యూజికల్ రాకెట్స్ అయితే ఉన్నాయి అనమాట సరే వీటిని అయితే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాం మీకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని తీసినాం అనుకోండి వావ్ ఇట్లా అవుతున్నాయి మ్యూజికల్ రాకెట్ ఇది వచ్చేసి ఇది కూడా మ్యూజికల్ రాకెటే కాకపోతే ఇది కొద్దిగా కాస్ట్లీ పెద్ద బ్రాండ్ ఇది వచ్చేసి తక్కువది చిన్న బ్రాండ్ ఏమో చూద్దాం సో ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఈ రాకెట్లు అయితే కాలుదాం చూద్దాం ఎఫెక్ట్ ఎట్లా వస్తుందో ఫస్ట్ ఇది కాలుస్తున్నాం ఏముంది బాబు ఇది
చూసి ఖతర్నాక్ ఉన్నది. ఒక దిక్కు కాలితే ఒక దిక్కు పోతున్నారా సీసదే. సరే 2 పెడదాం. దే దూరం పెట్టు. ఆయన అలా పోవాలా చక్కగా గ్యారేజ్ సామాన్ బాగున్నారా అండి. ఇది పక్క. ఇప్పుడు బొమ్మని గ్యారేజ్ చూస్తా. ఏమో పోతే పోవచ్చు. కష్టం. ఇది కూడా పెట్టు. బాబాయ్ రెచ్చిపోయేంత నా చేతికి పెట్టు. ఇది డిగ్రీ బాగా అయిందిరా. ఏది డిగ్రీ సెకండ్ ఇయర్ అనే ఉన్నామ్మా. ఏం కాదు పెట్టు అంటుకుంటుంది. రెండు పెట్టు అంటుకునేదా. రాలే ఏం రాదు. అదే పీసు అనుకుంటా. పక్క 2 కాల్సినాం అనుకో జింగిల్ అయింది. అదే పీసు అనుకో. ఒక్కటి కాల్చుకునే వస్తుంది మంచిగా అవుతుంది చూడు. గిట్లా ఉన్నాయి ఇవి ఇన్నే ఉన్నాయి జింగిడే. సరే యాక్చువల్ ఏంటంటే దీన్ని వంకర పెట్టొద్దు కావచ్చు, అది సక్కనే పెట్టాలి కావచ్చు. ఇప్పుడు సక్క పెట్టి కాలుద్దాం. మరి దీన్ని బట్టి ఏమర్థమైంది? వంకర పెట్టొద్దు సక్కనే పెట్టాలి. మళ్ళీ 2 పెడదాం. ఇది కూడా 2 ఎందుకు ఇక రావురా బాబు నువ్వే కాదు. పెద్ద చిన్న ఉంది. ఇది వద్దు, ఇది డిస్క్వాలిఫై. పెద్ద ఉంది వేరే. ఒకసారి చూడు అది సమానం ఉందా ఎట్లున్నాయి. ఇదే డిస్క్వాలిఫై. ఈ చిన్న ఉన్నారట. లేదు బరాబర్. అంటున్నా తోకలేదు దానికి జింగిడిగా. ఓకే ఇప్పుడు వచ్చేసి మన దగ్గర వేరే బ్రాండ్ ఉన్నాయి కదా, అవి కూడా కాలుద్దాం. చూద్దాం ఎట్లా వస్తుందో. అది అట్లనే పోతాయేమో. ఇది కొంచెం ఎక్స్ట్రా అవుతుంది కావచ్చు. కొద్దిగా చూస్తేనే ప్రీమియం అనిపిస్తున్నారా. ఇది ఎట్లా పోతుందంటే బల్మీటికి నేను పోను అని కూడా పోతుంది. చూద్దాం. 2 బొమ్మాయికి రాను గట్ల. నేను ఓను ఆకాశంలో ఓను అంటుంది. ఎట్లా వెళ్తాను చూపెట్ట నీకు అయిపోయిందట అది బాబాయ్ గారు అన్నట్టుగా. సో మ్యూజికల్ రాకెట్స్ వచ్చేసి గాయస్ ఈ విధంగా అయితే ఉంటాయి, విజిలింగ్ రాకెట్స్. సో ఇట్లా అయితే మనకు దీంట్లోకి ఎంచిన విజిల్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఇంకొక బాక్స్ అయితే ఉన్నది. ఇది ఏంటి అంటే ఏంద్రా ఇది మ్యూజిక్ స్కై షాట్స్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి మనకు ఒక పర్టికులర్గా బేస్ అయితే వచ్చింది, దీంట్లో పెట్టి వచ్చింది. సో దీన్ని ఇక్కడ అంటి పెట్టాలి. చూద్దాం ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది. కామన్ కాలుతా అనుకుంటే కలవది, వచ్చి అంటి పెడతానే ఉండాలి. ఓ నీ అక్క ఏంద్రో అబ్బా వెల్లింగ్ అన్ని మొత్తం ఇట్లా చెప్పుమంటుంది. కిరమర్ ఉందా ఏంది ఇవరాక ఇట్లా వెల్లింగ్ బాబు. ఒకవేళ ఫెయిల్ అయితే ఆడియన్స్ చెప్పాలి కొనకమని. కిరమర్ అయితే లేదా ఇవరదాకా. దూరం దూరం చూపిద్దాం ఆడియన్స్ కమాన్. ఈ పర్టికులర్ ఏదైతుందో గైస్ క్రాకర్ ఇది వచ్చేసి కొనకండి. ఒక్క నిమిషం 1 కేర్కా ఓన్లీ ఇదే బాక్స్లో డిఫెక్ట్ ఉంది కావచ్చు. వస్తాయినా ఈ బాక్స్లో చూడని చూద్దాం. ఒకవేళ ఇది కూడా ఫెయిల్ అయింది అనుకోండి ఇక కొనకూర్రి వద్దు. ఇదంతా వెరైటీ అదే మనది కోట కదా. మించి వచ్చినాయి. ప్లేస్మెంట్ అయినా గైస్ మొత్తం పర్ఫెక్టే ఉంది. ఇది ఎట్లా అంటే నాకు తెలిసి క్రాకర్స్ డిఫెక్ట్ ఉన్నట్టున్నాయి. వీటిని అయితే బై చేయకండి, ఎందుకంటే కొద్దిగా ఏదైనా అయ్యే ఛాన్స్ ఉంది. ముందే చెప్తున్నా, బై అయితే చేయకూరు.
ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఈ మ్యూజికల్ వీల్ అని చెప్పేసి ఉంది. ఇంతకుముందుకు వీల్ మనకు సౌండ్ రాలే కదా, ఇది ఉండే మ్యూజికల్ వీల్ ఉన్నది. చూద్దాం దీంట్లో ఎట్లా ఎఫెక్ట్ వస్తుంది ఏం కథ అని. తోక చిన్న ఉందా ఒకటేసారి ఇంకోటి వెళ్దాం. ఇంకొక మ్యూజికల్ వీల్ ఉంది, డిఫరెంట్ కంపెనీ ఇది ఎట్లా వస్తుందో చూద్దాం. అది ఆలుగురు మీరు కాలుతూనే ఉంటారు. అది రివర్స్ సో చూసిరు కదా గైస్, ఎఫెక్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది. రివర్స్ కొత్త బాక్స్ ఏది రివర్స్ అట్లా అదే తీసుకోరా, ఇలానే ఉంది కొత్త బాక్స్. ఇది కాలుపో. తోకలు చిన్న ఉన్నారా ఇవి, తోకలు గింతే ఉన్నాయి. చూడు ఇప్పుడు నా తప్ప కాదు, రెండు డిఫెక్ట్ అయినాయి. అవి ఫస్ట్ అంటే తిరమర పడ్డది, సెకండ్ మంచి మర పెట్టినా తిరమర పడ్డది. మళ్ళా ఎంత ఫాస్ట్ తిరుగుతుంది, ఘోరంగా అంటే ఘోరంగా ఫాస్ట్ తిరుగుతుంది. నార్మల్ బుచ్చకరాల లెక్క లేవు ఇవి, మస్తు ఫాస్ట్ తిరుగుతున్నాయి. అన్నీ అయిపోయినాయి. అరిగా షార్ట్స్ ఒకటే ఉంది మ్యూజిక్. సో మొత్తం గాయస్ ఉన్న కార్కి ఇప్పుడైతే స్కై షాట్లు కావచ్చు, అవటి ఒకటి అన్ని కాల్సినాము. లాస్ట్ లో ఈ 56 షార్ట్స్ ఒక షార్ట్ అవుతుంది. ఇది కూడా సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అనే ఉన్నది. చూద్దాం దీంట్లో నుంచి ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది. కామన్ తెలిసి మనకి 100K అయినప్పుడు ఎప్పుడు కాల్సినా మరి వీటిని చూద్దాం ఎట్లా వస్తుంది ఎఫెక్ట్. కామన్ అదే రెండు తోకలు ఉంటే రెండు జాగాలు కాలువరు, రెండు ఉన్నాయి. సో రెండు అంటుకోవాలి ముందే చెప్తున్నా. ఫస్ట్ లైటర్ సైడ్ కొట్టు, ఫస్ట్ సైడ్ లైటర్ సైడ్ కొట్టి లైటర్ రా అంటుకుందిరా అలా పోతుంది. ఒకటే అంటుకోలే వచ్చేది. ఒక్కడే వచ్చింది. అదే పొగ ఇప్పుడే వేలింది. అది ఇంకా దానికి రెండు తోకలు, ఆ రెండు తోకలు అంటి పెడితే ఎన్నిసార్లు వేలింది, ఒకటేసారి వేలింది. కవర్ తీసి చూడొచ్చా? చూడుతీ ఉన్నారా రే, 56 షార్ట్ ఉన్నారా బాబాయ్? అట్లా అట్లా అంటి పెట్టి వెళ్ళిపోతున్నా. తోక తీయాలి ఒకట, దీన్ని బయటకు తీయాలి కావచ్చురా. బయట తీస్తే తోక మీదకి ఎందుకు ఇచ్చిన, కవర్ ఎందుకు ఇచ్చినవాడు ఏడు అంటి పెట్టి మధ్యలో పెడదాం. ఆవురు ఒక నిమిషం ఇట్లా లైటర్ తాజుగా ఆవురు ఆవురా గియ పెట్టు, నువ్వు అడదికి పెట్టు. అటు పెట్టిన
ఇంకా అయిపోలేదు రివ్యూ. స్టార్టింగ్ లో అట్టర్ ఫ్లాప్ అయింది కానీ తర్వాత మాత్రం సెకండ్ టైం విప్పి కాల్చినప్పుడు మస్తు అనిపిస్తుంది. పోతూనే ఉన్నాయి. అలాగే వచ్చింది కదా అసలు ఎట్లా చూపిద్దా లాస్ట్ పట్టదే ఇవే జింగిడీలు పేలేటి ఇళ్ళకించిన కుయ్యి కుయ్యి అంగడు ఉరుకుంటూ రుక్కుతున్నాయి. అరే అన్ని పడ్డాయి గారు మీది పోతున్నాయి మళ్ళీ కిందికి వస్తున్నాయి ఇట్లా తిరుగుతున్నాయి మొత్తం. స్టార్టింగ్ లా అంతా మేము మజా రాలే కానీ తర్వాత మస్తు అనిపించింది. సో మొత్తానికి గాయ్స్ ఇవి మేము కాల్చిన మ్యూజికల్ షార్ట్స్ ఎట్లా అనిపించినాయో కామెంట్ అయితే వేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.